హాయ్ ఫ్రెండ్స్, ఈరోజుటి వీడియోలో తిరుమల గురించి తెలుసుకుందాం. ఆ ఆలయంలో స్వయంగా భగవంతుడే కొలువై ఉంటాడని భక్తుల నమ్మకం. ఇక్కడ ఎలాంటి రాతి విగ్రహాలు ఉండవు, స్వయంగా ఆ దేవుడే కొలువై ఉంటాడని అందరూ అంటారు. అలాగే తిరుమల దర్శనం చేసుకున్నాక మళ్ళీ ఎప్పుడెప్పుడు చేసుకుంటామా అని ఎదురు చూసే ఒకే ఒక ఆలయం ఈ తిరుపతి. అలాగే ఇక్కడ ఉండే స్వామిని చూడగానే ఏదో ఒక మధురమైన అనుభూతి కలుగుతుంది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు కోరికలు తీరుతాయని అందరికీ నమ్మకం. అలా కోరుకుని నెరవేరిన వారు తిరిగి ఆలయానికి వచ్చి తమ వెంట్రుకలు సమర్పించడం ఆనవాయితీ. తిరుమలలో రోజుకి 20,000 నుంచి 25,000 వరకు వెంట్రుకలు సమర్పిస్తారు. అంతేకాదు ఎంతో విలువైన ఆభరణాలు, బంగారం, డబ్బుని కూడా దేవుని హుండీలో వేస్తారు. అందుకే దేశంలో ఎక్కువ ఆస్తులు ఉన్న ఆలయంగా పేరు ఉంది ఈ తిరుపతికి. ప్రతి నెల ఈ ఆలయానికి వచ్చిన ఆదాయము 200 నుంచి 300 కోట్ల రూపాయలు. ఈ ఆదాయం ఎక్కువ మొత్తాన్ని సామాజిక సేవా కార్యక్రమంలోనే ఎక్కువగా ఖర్చు పెడతారు. మనందరికీ ఎప్పటి నుంచో ఒక డౌట్ అనేది ఉంటుంది. అది ఏంటంటే, శ్రీ వెంకటేశ్వరునికి అప్పు ఉంది కదా, అది ఎలా తీరుతుంది అని. ఆ అప్పు అనేది ఎలా తీరుతుంది అంటే, ఎవరైతే ఎటువంటి కోరికలు లేకుండా స్వామిని చూస్తేనే చాలు అని అనుకుంటారో వాళ్ళు హుండీలో ₹1 వేసినా సరే స్వయంగా స్వామియే చేయి పెట్టి మరీ ఆ రూపాయిని తీసుకొని అప్పు తీరుస్తాడంట అని అక్కడ ఉండే భక్తులు నమ్ముతూ ఉంటారు. అలాగే తిరుమలలో రోజుకి 20,000కు పైగా జుత్తుని సమర్పిస్తారు. మరి ఇలా ఎందుకు చేస్తారు అంటే, ఒకసారి విష్ణుమూర్తి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకునే సమయంలో నీలాదేవి అనే దేవతల పుత్రిక అటువైపు వెళ్తుంది. ఇంత అందంగా ఉన్నవారిని జుత్తు లేకుండా చూడలేకున్నానే అని మనసులో అనుకొని తన జుత్తులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీనివాసుడిని అతికించడం జరుగుతుంది. అప్పుడు శ్రీనివాసుడు నిద్రలేచి ఎందుకు ఇలా చేశావని ప్రశ్నిస్తాడు. అలాగే, నేను మగవాడిని, నాకు జుత్తు లేకపోయినా ఏమీ కాదు, కానీ నువ్వు స్త్రీవి, నీకు జుత్తే అందాన్ని తీసుకొస్తుంది. కానీ నువ్వు నా కోసం నీ జుత్తుని త్యాగం చేశావు కాబట్టి అందుకే నేను నీకు ఒక వరం ఇస్తున్నాను. అది ఏంటంటే, ఇప్పటి నుంచి ఈ యుగం ముగిసేంత వరకు నా భక్తులు తలనీలాలు చేయించుకుంటారు కదా, అవన్నీ కూడా నీకే చెందుతాయి అని ఆమెకు వరం ఇస్తాడు. ఇప్పుడు మనం అందరం కూడా తిరుపతికి వెళ్ళి మొక్కు తీర్చుకున్నట్లుగా మన తలనీలాలు సమర్పిస్తూ ఉంటాం. అవన్నీ కూడా ఈ నీలాదేవికే చెందుతూ ఉంటాయి. ఈ స్వామికి ఎన్నో రకాలుగా పేర్లు పిలుస్తారు. అవి ఏంటి అంటే, ఏడుకొండలవాడని, గోవిందుడు అని, బాలాజీ అని, తిరుమలప్ప అని, వెంకటరమణ అని, మలయప్ప అని, ఇలా ఎన్నో పేర్లతో ఆప్యాయంగా పిలుచుకుంటూ ఉంటారు. అలాగే తిరుమలలో ప్రతిరోజు స్వచ్ఛమైన నేతితో 3 లక్షల లడ్డూలు తయారు చేస్తారు. ఈ లడ్డూలు తయారీకి ఎలాంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించరు. 300 సంవత్సరాల నుంచి ఆచరిస్తున్న సంప్రదాయ పద్ధతులలోనే తయారు చేస్తారు. ఈ 3 లక్షల లడ్డూలను తిరుపతిలో ప్రత్యేక ప్రవేశంలోనే తయారు చేస్తారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలోని గర్భగుడిలో ఒక దీపం వెలుగుతూ ఉంటుంది. ఈ దీపం ఎన్నో ఏలాది సంవత్సరాల నుంచి ఆగకుండా వెలుగుతూ ఉంటుంది. ఇందులో నెయ్యి ఉండదు, నూనె ఉండదు, అయినా ఎలా వెలుగుతుందో అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో చేయడానికి చాలా టైం పట్టింది. కానీ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి మీకు 2 సెకండ్లు కూడా పట్టదు. అందుకే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.